ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఖాజా నాయబ్ రసూల్ అమ్మాజాన్ వెలసి ఉన్న ఏఎస్పేటలో నిత్యం రోడ్డు బస్సులు ఆటోలతో కిక్కిరిసిపోయి ట్రాఫిక్ సమస్య ఎల్లప్పుడూ ఏర్పడుతూ ఉందని ఇటు ప్రయాణికులు గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ ఉదయం తప్పుళ్ళు ఎక్కువగా స్కూల్ వ్యాన్లు పోవటానికి చాలా ఇబ్బందికరంగా రోడ్డును ఆక్రమించి ఇక్కడ షాప్ యజమానులు మరియు ఆర్టీసీ బస్సులు నడి రోడ్డుపై పెట్టడం, ఆటో స్టాండ్ లేక ఆటో వాళ్ళు కూడా రోడ్డుపైన నిలిచి ఉన్న దృశ్యాలను మనం ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాము. ఇక్కడ ఈ రోడ్డు సమస్యను గతంలో ఆర్ఎండ్బి అధికారులు చేపట్టినటువంటి మార్కింగ్ ప్రకారము రోడ్డు విస్తరణ పనులు చేసి రోడ్డును వెడల్పు చేస్తే ఇక్కడికి వచ్చే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి యాత్రికులకు ఇబ్బంది లేకుండా బాగుంటుందని, మెరుగైన వసతులు కల్పించి ఏఎస్పేట దర్గా డెవలప్ చేయాలని, పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఏఎస్పేటను పర్యాటక ప్రదేశంగా చేయాలని ఇక్కడికి వచ్చే భక్తులు మరియు గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయని, ముందుకు వస్తూ అంగళ్ళు పెట్టుకోవడం వల్ల రోడ్డుకి అడ్డంగా కుర్చీలు తదితరాలు వేస్తూ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు మనకు అప్పుడప్పుడు పునరావృతం అవుతూ ఉన్నాయి. ఈ వీడియోలో మీరు గమనిస్తూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపైన చెత్త చెదారము మరియు ఆర్టీసీ బస్సు నడి రోడ్డుపైన ఆపి ఉండడము, అలాంటి దృశ్యాలను మనము చూస్తూ ఉన్నాము. కావున అధికారులు మరియు నాయకులు ఈ విషయాన్ని సంబంధిత మంత్రి గారికి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులకు తెలియజేసి ఈ సమస్యను పునరావృతం కాకుండా చూస్తారని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.